దేవుని యొక్క అద్వితీయమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీ జీవితములో యెరికో గోడలను కూల్చుట. దీని ధ్యానార్థమై మనము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి అని చదువుచున్నాము. నీ జీవితములో యెరికో ప్రాకారమును కూల్చుట. ఈ వాక్యము వినిచుని ప్రియమైన వారలారా, మన జీవితము కొన్నిసార్లు పగల కొట్టుటకు వీలుపడని గోడల వలె ఒక గొప్ప యుద్ధము వలె కనబడును. అది మన ఉద్యోగ స్థలములో కావచ్చును, లేదా అనేక పోరాటములతో కూడిన ఒక మానవ సంబంధము కావచ్చును, లేదా నీ ఆశలను అడ్డుపరుచు కార్యములై ఉండవచ్చును. మన జీవితములో ఇవన్నీ దాటుట కష్టతరముగాను, ఇంకా చెప్పవలెనని అసాధ్యముగా కనపడవచ్చును. ఏ విధముగా అయితే ఇశ్రాయేలీయులు తమ ప్రయాణ మార్గములో యెరికో గోడను ఎదుర్కొని ఉన్నారో, అదే విధముగా మన జీవితములో సైతం యెరికో గోడల వంటి శ్రమలను అనుభవించుచు ఉండి ఉండవచ్చును. అయినప్పటికీ మన జీవితములో మనము ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకొనవలసిన ఒక కార్యము, ఎంతటి యెరికో గోడ అయినప్పటికీ మనము మన ప్రభువుని స్తుతించి మహిమపరిచినప్పుడు ఆ గోడలు నీ జీవితములో అడ్డుగా కాదు సరికదా, అసలు కనపడనే కనపడవు కూడా. ప్రియమైన దేవుని జనమా, మనము మూలవాక్యమును గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు యోర్దాను నదిని దాటినప్పటికీ వారికి వాగ్దానము చేయబడిన భూమి బహుదూరముగా కనబడుచున్నది. మార్గమధ్యములో వారికి బలముగా కట్టబడిన యెరికో పట్టణమును దాటవలసి వచ్చెను. దానిలోని ప్రజలు ఎంతో భద్రతతో నిండుకొని ఉన్నారు. ఎందుకు వారు అంత నిశ్చింతగా ఉండి ఉన్నారు? ఎందుకనగా యెరికో ప్రాకారము బలమైనదిగాను, ఎవరు కూల్చివేయలేనిదిగా వారు తలంచిరి. అయితే చివరకు ఆ కట్టడము తండ్రి మహిమను కనుపరచుటకు ఉపయోగపడు ఒక సాధనముగా మార్చబడినదని మనము అనుకొనవచ్చును. బహుశా ఒకవేళ ఇశ్రాయేలీయులు యెరికో కోట చుట్టూ నిశ్శబ్దముగా స్తోత్రించుచు 6 దినములు తిరుగుచున్నప్పుడు యెరికో నివాసస్తులు వారిని ఒక పిచ్చివారిలా తలంచి వెక్కిరించి ఉండవచ్చును. మరికొంతమంది ఇశ్రాయేలీయులు సైతం వారి మధ్యలోనే ఈ విధముగా మౌనముగా చుట్టూ తిరుగుటను బట్టి గోడను ఏ విధముగా కూల్చగలుగుదుమనియు, దేవుని ఆలోచన ఏ విధముగా జరుగుననియు కూడా తలంచి ఉండవచ్చును. కాని 7వ దినమున మొత్తము మార్చబడెను. యెరికో గోడను కూల్చుట ఏ విధముగా అసాధ్యమైన కార్యముగా కనపడి ఉన్నదో, అటువంటి గోడ అమాంతముగా కూలిపోయి ఉన్నది. ఏ మనుష్యుడును తాకకయే, ఏమీ చేయకయే కూలిపోయెను. కేవలము స్తోత్రముల యొక్క శక్తి ద్వారా అది కూల్చబడెను. ప్రియమైన దేవుని జనమా, అదే విధముగా మనమును నిస్సహాయ స్థితిలో యెరికో గోడల వంటి సమస్యలను చూచి భయపడుచు ఉండి ఉండవచ్చును. అనారోగ్యము, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇతరులతో సత్సంబంధములు లేకపోవుట, మన పిల్లలను గూర్చిన ఆలోచనలు, ఇవన్నీ యెరికో గోడల వలె కనపడుచు మన జీవితములోను హృదయములోను నెమ్మది లేని స్థితికి తీసుకొని వచ్చి ఇంకా ఏమీ పురోగతి లేదను విధముగా మన స్థితిని మార్చివేయును. ఉదాహరణకు, నీవు ఒకవేళ ఆర్థికముగా పైకి రావాలనని ఎన్నో సంవత్సరములు కష్టపడి కొంత ధనమును దాచుకొని ఉన్నారనుకోనండి. ఉన్నట్లుండి మనకు ఒక సంఘటన సంభవించును. దానిని బట్టి మనము దాచుకున్న డబ్బు ఖర్చవడం మాత్రమే కాకుండా ఇంకా ఖర్చులు పెరిగిపోవును. ఇటువంటి సందర్భములను ఏ విధముగా జయించగలము? కేవలము నీవు పూర్ణ హృదయముతో స్తుతించుట ద్వారానే. ఆ విధముగా స్తోత్రించి జయించుటకు ఏ విధముగా సాధ్యపడును? మనము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 14-15 వచనములను గమనించినట్లయితే, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమ పరచెదవు అని చదువుచున్నాము. నీవు ఎప్పుడైతే స్తుతియాగము చేసి ఆ కార్యము దేవుడు చేసి ఉన్నాడు అని విశ్వసించి స్తోత్రించెదవో, ఆ క్షణమే ప్రభువు వాటిపై నీ
మీకు ఒక జయమును అనుగ్రహించుదురు. ఈ సందర్భములో నేను మీతో ఒక జరిగిన సంఘటన పంచుకొనవలెనని ఆశపడుచున్నాను. ఒక యవనస్తురాలికి వివాహము జరిగి ఉన్నది. కాని ఆమె భర్త గొప్ప ఉన్నతమైన ఉద్యోగము చేయుచున్నప్పటికీ భార్యకును పిల్లల నిమిత్తమై కాని వారి పోషణార్థము కొరకు కాని ఇంట్లో ఖర్చులకు కాని అస్సలు డబ్బులు ఇచ్చేవాడు కాదు. తాను ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర వీళ్ల దగ్గర అప్పులు చేసి తన పిల్లలను పోషించుకొనుచుండెను. తిరిగి చూస్తే ఆమె చేసిన అప్పులు 15 లక్షలుగా తేలినది. ఇంక డబ్బులు ఇచ్చిన వారు ఊరుకొనేదరా? వారు ఫోన్ల మీద ఫోన్లు చేసి నిన్ను అలా చేస్తాం ఇలా చేస్తామని బెదిరించటం మొదలుపెట్టి ఉన్నారు. ఆమె అప్పుడు దుఃఖించుచు, ప్రభువా, నా తప్పైనది, నన్ను క్షమించి ఈ అప్పులో నుండి నన్ను పైకి లేవనెత్తుమని ప్రార్థించటం మొదలుపెట్టి ఉన్నది. చివరకు ఆమెకు చావు తప్ప వేరే మార్గము ఆ సమయములో కనిపించటం లేదు. ఆ విధముగా నిర్ణయించుకొని కొన్ని నిద్ర మాత్రలను తెచ్చుకొని ఉన్నది. తక్కువ వేసుకుంటే చావనను అనుమానముతో ఎక్కువ మోతాదులో తెచ్చుకొని ఉన్నది. పిల్లలను తానే స్కూలుకి వదిలిపెట్టుట తిరిగి తెచ్చుకొనుట చేయుచుండెను. అయితే ఆ రోజు, ప్రభువా, ఇదే నాకు ఆఖరి దినము కదా, ఇంకా రేపటి నుండి వీరిని ఎవరు చూస్తారు అనుకొని ఎంతో కుమిలిపోయినది. ఆ విధముగా ఇంటికి వచ్చిన ఆమెకు ఎవరిదో ప్రసంగం వినిపించింది. అందులో ప్రసంగం చెప్పుచున్న పాస్టర్ గారు నీకున్న సమస్యలను ఒక కాగితం మీద రాసి పెట్టి అవన్నీ జరిగినట్లుగా దృఢముగా విశ్వసించి స్తోత్రించుము అని ప్రసంగించుచుండెను. అంతటా ఆమె, ఎలాగూ చనిపోవాలని నిర్ణయించుకొని ఉన్నాను, ఆఖరిగా ఎందుకు ఇది ప్రయత్నించకూడదు అని తన అప్పుల జాబితాను ఒక కాగితము మీద రాసి, ప్రభువా, నా తప్పిదము వలన జరిగిన ఈ అప్పులు నీవు కొట్టివేసినందుకు నీకు స్తోత్రములు, అన్నిటి నుండి విడిపించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా అని ప్రభువుని గణపరచుచు స్తోత్రించుచు ఆ దినము గడిపియున్నది. ఆఖరికి నిద్ర మాత్రలు తెచ్చుకొని అవి పట్టుకొని, ప్రభువా, నన్ను క్షమించు, ఇలా చనిపోవుట నీ చిత్తము కాదని నాకు తెలిసినప్పటికీ నాకు వేరే దారి లేదు ప్రభువా అని కన్నీటి పర్యంతమైనది. చివరిగా ఒకసారి తన సంఘ కాపరికి చెప్పాలని ఆయనకు ఫోన్ చేసి జరిగినదంతయును చెప్పి, నేను చనిపోవచున్నాను పాస్టర్ గారు, మీరు కూడా నన్ను క్షమించండి అని చెప్పాను. వెంటనే ఆయన ఒక 7 లక్షలు ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి మిగిలినవి ఇంకో వారములో ఇస్తామని నీవు బకాయి పడిన వారికి చెప్పమ్మా అని చెప్పి ఉన్నారు. నేను ఇచ్చిన ఈ డబ్బులు నీవు నాకు తిరిగి ఇవ్వనవసరం లేదు అని కూడా చెప్పారు. అంతా ఒక నిమిషంలో చావవలసిన ఆమె ప్రణాళికను దేవుడు ఎంత మహిమకరముగా మార్చి ఉన్నాడో చూడుడి ప్రియులారా. ఇది అంతైను స్తోత్రముల ద్వారా జరిగి ఉన్నదని మనకు కనపడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నేడును నీవు నీ జీవితములో ఎరికో గోడల వలె ఉన్న నీ సమస్యల వైపు చూచి చావవలెనని, నీ జీవితమును అంతమొందించుకొనవలెనని అనుకొనిచున్నావా? కేవలము గొప్పగా ఎత్తుగా బలముగా కట్టబడి ఉన్న ఆ ఎరికో గోడను స్తోత్రముల ద్వారా కూల్చివేయగల శక్తి గల ఆ సర్వాధిపతి ఉన్నప్పుడు నీ సమస్యల నుండి నిన్ను విడిపించుటకు మన ప్రభువు అసమర్థుడిగా ఉండి ఉన్నారా? ప్రియ బిడ్డ, విశ్వసించుము. విశ్వసించి రూఢిగా దేవుని వాక్యము పెట్టి హృదయాంతరంగములో నుండి స్తోత్రించుము. ఆ విధముగా చేసి చూడుము. నీకు తెలియకయే జీవితములోని ప్రతి సమస్య ఒక మబ్బు వలె కరిగిపోవును. అద్భుతవంతుడుగా మన దేవుడు ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగించుటకు, నీ జీవితమును మార్చుటకు శక్తివంతుడై ఉన్నారు. నీవు ఇశ్రాయేలీయుల వలె స్తోత్రించి చూడు. ఎవ్వరూ చేయలేని అద్భుతములు మన యేసయ్య నిశ్చయముగా జరిగించుదురు. ఆ విధముగా స్తోత్రించి ప్రార్థించుటకు గాను ప్రభువే సహాయము చేయుదురుగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. స్తుతి